కూడా సేవకులుగా ఇక్కడికి వచ్చినాము. ఈ రథయాత్ర ముగించుకున్న తర్వాత మళ్ళా మేము దేవుని కడపకు వెళ్తాము. నిన్న కూడా ఇక్కడ కళ్యాణానికి వెళ్ళాము మేము. రాముల వారి కళ్యాణం చాలా బాగా చేశారు, ఎంతో రమణీయంగా ఉన్నది. అక్కడ భోజనాలు కానీ వసతులు కానీ వచ్చిన వాళ్లకు చాలా అమరికగా ఇవ్వటం కానీ, ఆహార పానీయాలు కానీ, లడ్డు, తర్వాత తరంబ్రాలు ఇవన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. బాగా సేవ చేస్తున్నాం, మేము కూడా బాగా సేవ చేస్తున్నాము. బాగా అన్ని వసతులతో కూడినటువంటి వసతులు కల్పించారు. ఈ శోభయాత్ర గురించి చెప్పండి. ఈ శోభయాత్ర అనేది చిన్న చౌకు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి బిగిన్ అయింది. అక్కడి నుంచి కూడా రకరకాలైనటువంటి కోలాటాలతో అయితేనేమి, తర్వాత భజనలతో అయితేనేమి, డ్యాన్సులతో అయితేనేమి చాలా బాగా తీసుకొని వస్తున్నారు. రెడ్డి మాధవరెడ్డి గారు వాళ్ళ హస్బెండ్ గారు వాళ్ళు కూడా వచ్చినారు ఈ పాదయాత్రలో పాల్గొనడానికి. మేమందరం కూడా దీంట్లో పాల్గొంటున్నాం. సేవకులు కానీ జనాలు కానీ చాలా భక్తితో ఈ పాదయాత్ర హ్యాపీగా, జాలీగా, సంతోషంగా, దేవుని మీద భక్తితో ఈ పాదయాత్రలో మేమందరం కూడా పాల్గొంటున్నారు. అందరూ పాల్గొంటున్నారు. సో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.